'బైకర్' మూవీ చూసాను నైట్ ఏఎంబీలో. నిజంగా చెప్తున్నాను మార్నింగ్ లేచేసరికి కొంతమంది రివ్యూస్ పెట్టారు. తండ్రి కొడుకుల ఎమోషన్ సరిగ్గా పండలేదు. సినిమాలో కొన్ని సీన్స్ ఫ్లాట్ అయ్యాయి. హీరో ఎందుకు రేసర్ అవ్వాలనుకున్నాడో సరిగ్గా చూపించలేదు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్‌తో వీడియోస్ చేశారు. నాకోటి అర్థమైంది ఏంటంటే నిజంగా సినిమా మీద అవగాహన, సినిమా నాలెడ్జ్ లేని వాళ్ళందరూ కూడా రివ్యూస్ చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రివ్యూస్ వల్ల చాలా మంచి సినిమాలు స్క్రాప్ అయిపోయినాయని అర్థమైంది. నిజంగా ఒక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ నాకైతే చెప్తున్నాను. ఎందుకంటే అసలు నీకే అర్హత ఉంది. నువ్వెందుకు చెప్తున్నావు అంటే నేనొక అసిస్టెంట్ డైరెక్టర్‌ని, నేనొక స్టోరీ రైటర్‌ని. కొంత అవగాహన ఉంది కాబట్టి ఆ అర్హతతో చెప్తున్నా నేను. 2 గంటల 45 నిమిషాలు దగ్గర దగ్గర సినిమా. ఒకటే ఒకటి ఎఫెక్టివ్ సాంగ్ ఉంటది. మిగిలిన 1, 2 సాంగ్స్ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఫ్లోతో ఎళ్ళిపోతాయి. పెర్ఫార్మన్స్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఇరగదీశారని జెప్పాలి. హీరో రేసర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నాడో సరిగ్గా చెప్పలేదు అంటే, ఫాదరే ఆల్రెడీ రేసరు. అతనికే సరైన గుర్తింపు లేదు. ఇండియా నుంచొచ్చే రేసర్స్‌కి గుర్తింపు రావాలి అని చెప్పి తన కొడుకు చిన్నప్పుడు అడుగుతాడు. "నేను రేసర్ అవ్వాలనుకుంటున్నా నాన్న" అన్నప్పుడు ఆ కొడుకుని ట్రైన్ చేస్తాడు. కొడుకుని ఒక చాంపియన్‌గా చూడాలనుకుంటాడు. ఎలాగైనా సరే ఇండియాలో ఉన్న రేసర్స్‌ని గూడా ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్ళాలి. వాళ్ళ టాలెంట్ చూపించాలి. ఇక్కడ చాలామంది టాలెంట్ ఉన్నారనే ఫీలింగ్‌లో ఉంటాడు. అలాగే ట్రైనింగ్ ఇస్తా ఉంటాడు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉంటాడు. కొడుకుని ఎంకరేజ్ చేస్తాడు. ఒక చాంపియన్‌లా చూడాలనుకుంటాడు. అన్‌ఫార్చునేట్‌లీ కొడుకు ఒక ఇన్సిడెంట్‌లో లాక్ అయిపోయి కరెక్ట్ టైమ్‌లో రాజశేఖర్‌కి హ్యాండ్ ఇవ్వడం, ఫ్యామిలీ సైడ్ ఎళ్ళిపోవడం, తర్వాత మళ్ళీ ఒకానొక టైమ్‌లో ఫాదర్‌కి జరిగిన ఇన్సల్ట్‌తో మళ్ళీ శర్వా బ్యాక్ రావడం. మళ్ళీ ఒక కిడ్ ఉండి ఒక ఏజ్ 6, 7 ఇయర్స్ దాటిపోయిన తర్వాత మళ్ళీ రేసర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ఎంత కష్టపడాలి? మళ్ళీ ఎలా అయ్యాడు? ఫైనల్లీ అసలు చాంపియన్ అయ్యాడా లేదా? ఇండియన్ రేసర్స్‌కి ఆ ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కిందా లేదా అనేది సినిమా. అసలు ఈ మూవీలో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ లిటరల్లీ కళ్ళలో నీళ్లొచ్చేస్తాయి. అలాంటి బలమైన సీన్స్ రాసుకున్నాడు. ఈ సినిమాలో మెయిన్ చెప్పాలి అంటే డైలాగ్స్. చాలా బలమైన డైలాగ్స్ రాసుకున్నాడు. ఎందుకంటే నార్మల్‌గా అవగాహన లేని డైరెక్టర్స్ గాని, కొత్త డైరెక్టర్స్ ఎవరైనా ఉంటే కొన్ని సీన్స్‌కి ఒక పెద్ద ఫైట్ రాయడమో, ఒక పెద్ద లెక్చర్ రాయడమో ఏదో జేస్తారు. చాలా కాంప్లికేటెడ్ సీన్స్‌ని చాలా చిన్న డైలాగ్స్‌తో డీల్ చేసిన విధానం నాకు నచ్చింది. రైటింగ్ స్కిల్స్ టాప్ నాచ్‌లో ఉన్నాయి మూవీలో. నిజంగా ఒక స్పోర్ట్స్ డ్రామాకి కెమెరామెన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి డీటెయిలింగ్ చాలా నీట్‌గా క్యాప్చర్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ ఎమోషన్స్‌ని మనకు చూపిస్తూ ఉండాలి అంటే అది చాలా టఫ్ జాబ్ అది. కెమెరామెన్ డిపార్ట్‌మెంట్ గాని, మ్యూజిక్ డిపార్ట్‌మెంట్ గాని, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ గాని, రైటింగ్ డిపార్ట్‌మెంట్ గాని అందరూ అలా పర్ఫెక్ట్‌గా ల్యాండ్ అయ్యారు మూవీలో. నిజంగా చెప్తున్నాను. 5 ఇయర్స్ ఓల్డ్ కిడ్ నుంచి 50 ఇయర్స్ సీనియర్ సిటిజన్ వరకు హ్యాపీగా చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా ఇన్‌స్పైర్ అవుతారు. 'బైకర్' మూవీ మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తది. ఖచ్చితంగా ఇన్‌స్పైర్ చేస్తది. ఖచ్చితంగా భావోద్వేగానికి గురి చేస్తది. ఖచ్చితంగా నవ్విస్తది కొన్ని సీన్స్‌లో. చాలా మంచి మూవీ. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన మూవీ. మూవీ చూసిన వాళ్ళు నిజంగా మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.